శుభోదయం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటంటే, నిన్న శ్రీనివాసు నేను అనుకుంటూ ఒక మ్యాచ్ గురించి అనుకున్నాం కదా. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో మనం ఏంటి కదా ఒక మనిషి అనుకున్నప్పుడు ఏదైనా కొన్ని రివ్యూలు చేద్దాం అనుకున్నాం. అనుకున్న సందర్భంలో నిన్న వాడు ఏం చెప్పారంటే రాయల్ ఛాలెంజర్స్ నాకు ఇచ్చేసాడు, తర్వాత కేకేఎస్ వాళ్ళు తీసేసుకున్నారు కదా. అట్లా నేనేంటంటే రాత్రి మ్యాచ్ సామాన్యంగా మ్యాచ్లు చూడను, అనుకోకుండా మ్యాచ్ చూశాను రాత్రి. కానీ చాలా హ్యాపీగా ఉంది. సో శ్రీనివాస్ కూడా జాగింగ్కి వెళ్ళాడు, దారిలో ఉన్నాడు. సో వెళ్ళి వాడితో కలిసి అసలు ఏంట్రా రాత్రి నిన్న ఒక చిన్న పందెం పెట్టుకున్నాను నేను. అది దాని సంగతి ఏందో తెలిసి తేల్చాలి వాడిని. వెళ్ళి ముందు వాడితో మాట్లాడుతూ అసలు ఏంది వాడి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రండి వెళ్దాం. ఫస్ట్ జాగింగ్కి వెళ్తూ ఉంటే మనం మాట్లాడుతూ ఉంటాం. శ్రీనివాస్ అక్కడ దగ్గరలో ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే క్రికెట్ ఫ్యాన్స్, మన పిల్లలంతా కూడా చూసారా, వీళ్ళంతా కూడా క్రికెట్ వీరమానులు. ఓకే, మన శ్రీనివాస్ అక్కడ ముందే ఉన్నాడు. వెళ్ళేసి వాడితో మాట్లాడుతూ హాయ్ బాలశంకర్. హాయ్ శ్రీనివాస్, నేను సంగతిలో ఎలా రాత్రి నైంది మరి? ఎందుకులే కానీ మా అలా అంచనా తప్పిందిలే కానీ ఏం చేస్తాం మరి. అంచనాలు తప్పడం కాదు, నేను అందుకే ఇప్పుడు మా జట్టు గెలిచిందని నేను చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే జయాపజయాలు దైవాధీనాలు. అంటే ఆటగాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది తప్పించి మనం అనుకున్నంత మాత్రాన వాళ్ళు గెలుస్తారనుకోవడం పొరపాటు. అవునులే, అర్థమవుతుందా? కాబట్టి కానీ కొంచెం ప్రొడిక్షన్ చేస్తాం కూడా మానవ సహజం కదా. కొంచెం ప్రొడిక్షన్ చేయడం తప్పేం కదా. మా ప్రొడిక్షన్ చేసావు కానీ నిన్న 100% గ్రౌండ్ గురించి దీని గురించి అన్ని మాట్లాడేసి నువ్వు చెప్పావు. ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారని నువ్వు గట్టిగా చెప్పేవారు. నీకు సంగతి తెలుసా, నేను చేసిన దాంట్లో స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పాను. అవును, మరి ఫస్ట్ అది ఆర్సీబీ ఫీల్డింగ్ లో స్పిన్ బౌలర్ అమ్మా తిప్పింది మ్యాచ్ ని. మా తర్వాత ఏమైంది? వాళ్ళకి పడలా, అవతల ఎదురు జట్టు. నేనేం చెప్పాను, అదే గెలిచిందని చెప్పాను కదా. అవును, గెలిచినప్పుడు మీరేం చేశారు దాన్ని? ఏం చేసాము చెప్పండి సార్. ఏంటి మీరు గెలిచారు, మీరు గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిన వాళ్ళు వినాలయ్యా. అర్థమైందా? అందుకే చెప్తున్నాను గురుగారు. ఫస్ట్ ఏంటంటే స్పిన్ మీకు అనుకూలించడమే కాదు, మాకు కూడా అనుకూలించిన రోజు అని చెప్పాను కదా మీకు. అవునవును, కరెక్టే. అట్లాగే అంటే స్పిన్ అనేది కాదు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్, ఆటగాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆటగాళ్లే కదా. కానీ అక్కడ అనుకూలించిన ఆటగాడు కూడా ఒక స్పిన్ బౌలర్, ఒక్క బౌలర్ మ్యాచ్ ని ఇటు వెళ్ళే మ్యాచ్ అటు తిప్పాడు తెలుసా. ఓకే, ఎందుకు ఫస్ట్ మీరు చూసారు మ్యాచ్, ఫస్ట్ 3 ఓవర్లు ఏమైనా స్కోర్ ఉందా? అసలు సూపర్, అది మాత్రం అసలు స్కోర్ సూపర్ గా బౌలింగ్ చేశారా. తర్వాత 8 ఓవర్లో 107 కొట్టారు. నేనేమనుకున్నానంటే వీళ్ళు కనుక 200 కనుక సర్దీయగలిగితే డెఫినెట్ గా మ్యాచ్ మందే అనుకున్నాను. అట్లాగే మంచి బౌలర్స్ పడిపోయి దాన్ని. తర్వాత ఒక్క బౌలర్ టప మెయిన్ వికెట్లన్నీ తీశాడు. అవును, అసలు ఏం లేదు. తర్వాత చివర 10 ఓవర్లకి ఏమి వచ్చినాయి 60 స్కోరు. ఏం గెలుస్తారండి చెప్పండి. ఫస్ట్ 10 ఓవర్లకు 107 కొట్టారు. అవును, సెకండ్ 10 ఓవర్లకి ఉన్న 60 కొట్టారు. 173 టార్గెట్. అది ఏ జట్టు అని కొట్టేసిద్ది. అందులో వాళ్ళు పవర్ ప్లేలోనే 80 కొట్టారు. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తా. ఓకే, నీకు ఏడా దొరికిద్ది అవకాశం, అంతే కదా. పవర్ ప్లేలోనే తేలిపోయింది మ్యాచ్. ఇంక నాకు ఇంట్రెస్ట్ పోయింది ఆ మ్యాచ్ మీద. ఏదైనా పోటాపోటీగా టాప్ లో 2 వికెట్లు తీసినట్టయితే. సో శ్రీనివాస్ నేను ఎక్కడ దాకా తీసుకొస్తానికి మెయిన్ కారణం ఏంటంటే నిన్న మ్యాచెస్లో కొన్ని జరుగుతూ ఉంటాయి కదా. అట్లాగే నిన్న మాటలు మనవాడు వచ్చేసి అరే నేను గనక మ్యాచ్ ఓడిపోతే తప్పకుండా 11 గుంజలు తీస్తానని ఒప్పుకున్నాడు. ఆగు చెప్పేది నువ్వు 11 గుంజలు ఎక్కడ తీస్తానని చెప్పావు? దేవుడి ముందు అన్నావు. అందుకే దేవుడి దగ్గర తీసుకొచ్చాను, అక్కడ తీసి వెళ్ళిపో. దీని విషయం మన తర్వాత మాట్లాడుకున్నారా? నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయి. అంటే నేను బెట్ అన్నానని ఇప్పుడు గుంజీలని లెక్క చెబుతున్నావా నువ్వు? అంటే ఇక్కడ మనం దేవుని సమక్షంలో అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు స్వామివారి యొక్క విగ్రహం అక్కడ ఉంది, హనుమంతుల వారి విగ్రహం. మరి ఆయన ముందు మన గుంజడి దేవుడు అంటే ఏదో మరి కొద్దిగా గొప్ప మరి ఛాన్స్ ఉంటుంది కదా మనకి. అది కాదు, నీ ఉద్దేశం ఏంది? అంటే నేను బెట్టింగ్లు పెడుతున్నాను, బెట్టింగ్లు పెట్టి ఇంట్లో డబ్బు అంతా నేను నాశనం చేస్తున్నాను ఆ ఫీలింగ్ లో ఉండవైంది. నాకు అర్థం కావట్లేదు. అదైతే నాకు లేదు. నా మీద నీకు ఆ ఒపీనియన్ ఉందా అంటున్నా. నేను ఒపీనియన్ లేదు, కానీ నేను వాళ్ళు క్యాజువల్ గా అన్నాను అంతేగాని బెట్టింగ్లు పెడతాం. ఎందుకంటే ఈ రోజులో ఐపీఎల్ స్టార్ట్ అయింది, నిన్న నుంచి స్టార్ట్ అయింది కదా ఐపీఎల్. ఇక బిగినవుతాయి బెట్టింగ్లు, భయంకరంగా బిగినవుతాయి. వాటికి మనం ఒప్పుకునేది లేదు, అసలు దాన్ని సమర్థించేది లేదు. అది చాలా తప్పు. ఆ పని ఎవరు చేసినా కూడా తప్పు, సమంజసం కాదు. అది ఎవడు చేయకూడదు. బెట్టింగ్లు మ్యాచ్ ని చూసామా, ఎంజాయ్ చేసామా, ఆ 4లు 6లు చూసి మనం ఎంజాయ్ చేసుకున్నాం అనే ఇదే ఉండాలి. కానీ బెట్టింగ్లు పెట్టి ఫ్యామిలీని నాశనం చేసుకోవడం ఇదంతా మనకు నచ్చని విషయం అబ్బాయి, చెబుతున్నాగా. అది మనం ఆటను ఎంజాయ్ చేయాలి, అంతేగాని డబ్బుల్ని
ఖర్చు పెట్టి మనం ఇచ్చేయకూడదు. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిందంటే బెట్టింగ్లు స్టార్ట్ అయిపోయినాయి కదా. అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అనేది మొత్తం కమర్షియల్ అది. అట్లా అదే ప్రకారంగా ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోగానే బెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే సంసారాలు నాశనం అయిపోవడానికి ఇది ఒక పెద్ద బాట వేసినట్టు అనిపిస్తుంటది. అది ఎంతవరకు నిజం అంటావు? అది 100% నిజం. ఎంతవరకు నిజం? 100% నిజం ఈ విషయం మాత్రం. ఎందుకంటే బెట్టింగ్ విపరీతమైన బెట్టింగ్ జరిగిద్ది, మామూలు కాదు. ఈ 2 నెలలు భయంకరమైన బెట్టింగ్. అసలు అది మనం దానికి అసలు దాని అంచనా వేయలేం. అసలు అంచనా వేయలేం. అది హై రేంజ్లో జరుగుతూ ఉంటుంది, లో రేంజ్లో జరుగుతూ ఉంటుంది. దానికి ఎవరు అతిథులు గారు, ఎవరు దాన్ని అరికట్టలేరు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ వల్ల కాదు. అది ఇప్పుడు లీగల్గా ఐపీఎల్ మ్యాచెస్ అనేది ప్రైవేట్ ఫ్రాంచైజీ ద్వారా పెట్టుకుంటున్నారు వీళ్ళు. అవును, ఓకే. కానీ బెట్టింగ్లు అనేది కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి, కొన్ని ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి కదా. సో దీని పట్ల ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదంటావా? అంటే బెట్టింగ్లు జరగకుండా ఆపడానికి. ఎందుకంటే దీనివల్ల లాస్ట్ టైం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది బిల్డింగ్లు అమ్ముకొని చివరికి రోడ్ల మీద పడ్డారు అనేది ఐపీఎల్ మ్యాచెస్ ద్వారా లాస్ట్ టైం మేము చూసాం, న్యూస్లో కూడా చాలా చూసాం అది. కానీ ఈ ఇయర్ అసలు ఐపీఎల్ అంటేనే ఏందో మరి అంత ఆల్మోస్ట్ బిజినెస్, డబ్బులు. అవును. కానీ ఈ చిన్నపిల్లలు తెలియక దాంట్లో ఇరుక్కొని బయటికి రాలేక చైన్ స్నాచర్లుగా డ్రగ్స్ ఎడిట్ అయిపోయి ఇంట్లో గంజాయిలు తీసుకొని ఇంట్లో అమ్మలు కొట్టడం, దొంగతనాలు చేయడం, భార్యల దగ్గర పుస్తలు తీసుకెళ్ళిపోయి అసలు ఇది వస్తువులు ఏంటి శ్రీని అసలు ఇది? అది అలా అలవాటు అయిపోయారు దానికి. మరి మనం ఎవరు ఏం చేయలేము, ప్రభుత్వాలు కూడా ఏం చేయగలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఉండవు బాలశంకర్, నువ్వు ఉండవు, ఇలా చేయకూడదని చెబుతారు ఎవరైనా, అంతే కదా. అంతే. అవును. నీవు తర్వాత నువ్వు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తారో తెలియదు కదా. అవును. మరి దానికి ఎవరు అరికట్టగలరు? ఇప్పుడు పోలీసులు వస్తారు, నిన్ను పట్టుకెళ్తారా, ఏం చేస్తారు? 1 నెల రోజులు అట్లా ఉంచి నిన్ను వదిలేస్తారు. తర్వాత వెంటనే నువ్వేం చేస్తున్నావని నిన్ను ఫాలో అవ్వరు కదా. అవును. అది ఎవరి కాలం మనస్తత్వాన్ని ఎవరు ఆలోచించుకొని చేయాలి, అది వాళ్ళు చెప్పేది కాదు. నా ఉద్దేశం మాత్రం అది. ఈ బెట్టింగ్ ఆపడం అంటే అది ఏ ప్రభుత్వాలు ఏ చేయలేవు. ఒక్క విషయం దీని గురించి నాకు క్లియర్గా చెప్పాలి. ఓవరాల్గా ఈ బెట్టింగ్ల మీద మాత్రం నా అభిప్రాయం అది. శంకర్, అది నీ ఇష్టం, నువ్వేం చెబుతావో చెప్పు. బెట్టింగ్స్ అనేది శ్రీనివాస్ ఆటను ఆటగా చూడాలి తప్పించేసి మనం ఆటల్ని మనం ఏదో మైండ్లో పెట్టేసుకొని ఇది అంటే వాళ్ళు బాగా ఆడారు. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, నిన్న విరాట్ కోహ్లీ లాస్ట్ టైం కూడా మన వరల్డ్ కప్లో కూడా దాదాపు 2 times 3 times మిస్ అయ్యాడు అన్నాడు. అంటే అతని మీద హోప్ పెట్టుకున్న ప్రతిసారి కూడా అతను పోయాడు. కానీ ఏ హోప్ లేదు ఆయన మీద. అంటే కొడతాడని ఇట్లానేది ఏం లేదు. అంటే ఒత్తిడి లేని కారణంగా వేరే బాదులు బాధేసి ఆయన కొట్టిన 6లు చూసా అసలు ఒక్కసారిగా మ్యాచ్ ఎలా మారిపోయింది. అప్పటి వరకు ఏమంటున్నారంటే ఫస్ట్ అసలు వికెట్ పడకుండా కొట్టేస్తారంటున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అదేదో ఇంకా తప్పదుగా, ఆట నాటగా చూపించాలి కాబట్టి నిన్న మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. మన వరకు మనం ఏంటంటే మ్యాచ్ చూస్తాం, ఆ ఎంజాయ్ చేస్తాం, అంతే. మనం మాట్లాడుకున్నాం, అంతేగాని మనకి బెట్టింగ్లు. ఫ్రెండ్స్, మీరు కూడా బెట్టింగ్ జోలికి అసలు వెళ్ళొద్దు. ఆటగా ఎంజాయ్ చేస్తాం నేర్చుకోండి. ముఖ్యంగా మన రూపాయి పోకడ, మనసులో బాధ ఇవన్నీ ఎందుకు మనకి? జస్ట్ ఎంజాయ్ అంతే. ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం, ఎంటర్టైన్మెంట్ అవ్వడం అంతే. వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మనం ఎంటర్టైన్ అవుదాం అంతే. ఇంకా దీనిలో ఏ రకమైన బెట్టింగ్లు కానీ వాటికి కానీ వెళ్ళి మీ జీవితాలని, మీ కుటుంబాలని నాశనం చేసుకోవద్దు. దయచేసి మా మాట మాత్రం వినండి ఎవరైనా సరే. అది ఇక్కడ బెట్టింగ్ల వల్ల బాగుపడ్డాడు ఎవడూ లేడు. అది అంటే 100 మందిని 1000 మందిని చూసాం, మనం చూస్తున్నాం, కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ వీటి వల్ల బాగుపడ్డవాడు అసలు ఎవడు లేడు. అందరు నాశనం అయిపోయిన వాళ్ళే కానీ బాగుపడ్డవాళ్ళు ఎవరు లేరు. అది ఏదో తెలుసో తెలియకో మేము చెబుతున్నాము, కాస్త వినండి అంతే. ఓకేనా బాబా? ఓకే. సో నిన్నైతే మాత్రం మ్యాచ్ ఓడిపోయావు. నేను 11 గుంజలు తీయాలి, మరి బాకీ పెడితే ఎలాగ ఇట్లా గుంజలు ఇట్లా వద్దులే శంకర్. నేను అంటుంది ఒక్క నిమిషం, ఇది హెల్దీ కాంపిటీషన్ మనం పెట్టుకుంది. అవును, అంటే బెట్టింగ్ కాదు ఇది హెల్దీగా మనం ఇదే ఈ హెల్దీ కాంబినేషన్. రేపు అది ఒక రకం ఈగోలకు వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు నేను నువ్వు గెలిచావు కాబట్టి నన్ను తీయమంటావు. అవును, రేపు నేను గెలిచాను అదే ఈగోలు క్లాష్ అయ్యానే. అనేది డబ్బుల విషయంలో బెట్టింగ్ వద్దు అంటున్నాను. ఆరోగ్యపరంగా చేసుకోరాజా. ఇక్కడ ఏమైందంటే అదే చిన్న ఇప్పుడు నువ్వు ఫ్రీగా అదే కామెడీగా సరదాగా అన్నది రేపు సీరియస్ అయిపోయి డబ్బుల పరంగా కూడా వెళ్ళిపోయింది. ఇదే బెట్టింగ్ మూల కారణం. ఏదో మాట వరకు అనుకుంటాం, దాన్ని అట్లా వదిలేయాలి. అదే నువ్వు చెయ్యాలని పంతం పట్టావు అనుకో, అదే రేపు పెద్ద బెట్టింగ్లకి మూల కారణం అదే ఇది తెలుసా. నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెబుతున్నా. అది
ఇప్పుడు అంతే తప్పించి గుంజుడు తీరంటావు. అసలు అట్లాంటివి మనం అంటాం, ఏం 100 శ్రీనివాస్ అంటాం, ఎంతో ఆశపడ్డాను శ్రీనివాస్, అలా చేస్తే ఎట్లా నువ్వు? 100 అంటాం, ఆ, 100లో ఇది కూడా ఆవిడ కొట్టుకుపోవడం అంతేనయ్యా. సరే అది ఎంత ఎందుకు మీ రోజు మ్యాచ్ సంగతి ఏంది మరి? సరే ఆ, ఈ రోజు మ్యాచ్ సంగతి మనం మరొక వీడియోలో మాట్లాడేసుకుందాం. ఎందుకంటే మనం ఆ గెలుపు గురించి మాట్లాడుకున్నాం, ఆ. ఓటమి గురించి మాట్లాడుకున్నాం. ఇంకో పాయింట్ మనం కానీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఒక జట్టు ఓడిపోవడానికైనా ఇంకో జట్టు గెలవడానికైనా ఒకే ఒక్కడు, అది ఎంతోమంది కాదు, ఒక్కడు మ్యాచ్ని అట్టా వెళ్ళే ఒక రకంగా వెళ్ళే మ్యాచ్ని ఇట్టా తిప్పి అలా గెలుపు కారణం అయ్యాడు. ఎవరు? అది విరాట్ కోహ్లీ కాదు కాదమ్మా, కృణాల్ పాండ్యా. అతను తీసిన 3 వికెట్లు మ్యాచ్ని ఎట్టా తిప్పినాయి అంటే అసలు కొండంత స్కోరు కొట్టే స్థితిలో వెళ్తున్నారు వాళ్ళు. అట్టాని దాన్ని అట్టా వెనక్కి పట్టుకొని అట్లా లాక్కొచ్చాడు, అంతే యువతలకు వచ్చేసి అట్ట పెట్టాడు. ఓకే, ఆ స్కోరు అందకుండా పోయేది వాళ్ళకి, కానీ అందుబాటులో పెట్టి ఒక మూమెంట్లో అది 250 దాటిద్దన్న అంచనాలు కూడా వచ్చేసింది. అవును, అంచనాలు కూడా వచ్చేసింది. 10 ఓవర్లకు 107 స్కోర్ అయితే శంకర్ చివర అందులో 1 వికెట్, మళ్ళీ ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. అందులో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. గ్యారంటీగా 230, 250 దాకా వెళ్ళిపోయే స్కోర్ అది. అట్లాంటి దాన్ని అట్టా అంతే లాక్కొచ్చాడు. ఆ ఒక్కడి వల్లే మ్యాచ్ ఓడిపోయాము, నీ చేతిలో దుబ్బులు తిన్నాము, సరే పెట్టు కూడా ఓడిపోయాం. ఓకే, సో నిన్న మ్యాచ్ అయితే మాత్రం మీ ఎదురు అనుకున్న దాంట్లో నేను వచ్చేసి బెంగళూరు తరఫున జట్టు తీసుకున్నాను, మనోడు వచ్చేసి ఏ జట్టు కేకేఆర్ తీసుకున్నాడు. సో తప్పకుండా నిన్న మేమైతే మాత్రం నేను అనుకున్న జట్టే గెలిచింది. ఎప్పుడు నా జట్టే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం అలాగే సార్, ఇప్పుడు జట్టు తీసుకున్న తర్వాత జట్టు గెలవాలని కోరుకుంటున్నా, తప్పేం కాదు. ఎవరికాళ్ళు వాళ్ళ జట్టును వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నారు. కరెక్ట్. సో ఈ రోజు జట్టు గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ ఎంబడే కలుద్దాం.